3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారండి డయాబెటీస్ గురించి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి, ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు, అసలు డయాబెటీస్లో టైప్స్ ఉంటాయా, డయాబెటీస్ ఏ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చాలామంది అడిగారు. వాళ్ళ గురించి క్లుప్తంగా క్లియర్గా మనం చూసుకుందాం. డయాబెటీస్ 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి మనకి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ రేర్ అనమాట. ఇప్పుడు మనకి జెనెటికల్గా రావచ్చు, లేదనుకోండి మనకి మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల. సో అంటే మనకి మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాంటీబాడీస్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి. అంటే మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. సో టైప్ 1 డయాబెటీస్ ఆల్మోస్ట్ కొద్దిగా రేర్, బట్ కొంతమందికి బై బర్త్ ఉంటుంది, కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది, కొంతమందికి ఇమ్యూనిటీలో ఉండడం వల్ల వస్తుంటుంది అనమాట. సో ఇది మనకు టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది జనరల్ కామన్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం మనం. రీసెంట్గా మా దగ్గరికి ఒక ఆల్మోస్ట్ 20 to 23 ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చి చాలా సిమ్టమ్స్ కనపడుతున్నాయి వాళ్ళలో. అంటే బాడీ లెథార్జిక్గా అయిపోవడము, ఫెటిక్గా అనిపించడము, నరాలలో తిమ్మిరి రావడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్గా అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ కామన్గా వెళ్తూ ఉంటాం, కానీ వీళ్ళలో నిద్రలో కొద్దిగా వాటర్ తాగినా కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళడము, కొంతమంది దాహం ఎక్కువ వేయడము. సో కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చినప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు, భుజాల దగ్గర నొప్పి వస్తుంటుంది, భుజం దగ్గర, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ కనపడుతున్నాయి, లైక్ మజిల్ లాస్ బాగుంటుందండి, మనం తినే ఫుడ్ అలాగే ఉంటుంది, స్లీప్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ చూస్తూ ఉంటే కానీ బరువు తగ్గిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి. HbA1c అంటారు, 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్, మనకి ఫాస్టింగ్ లెవెల్స్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, కానీ HbA1c చేయించుకొని అందులో ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మనం డయాబెటీస్ ఉన్నప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేనే లేదు. ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేసి సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నా మనం టెస్ట్ చేయించుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇవి క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక. మనం సింపుల్గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. నేను రీసెంట్గా అబ్బాయి వచ్చినప్పుడు నేను ఇవన్నీ సిమ్టమ్స్ కనపడుతున్నా, ఒకసారి టెస్ట్ చేయించుకోండి డయాబెటిక్ టెస్ట్ అంటే, నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు, నేను చాలా యంగ్ని, నాకు ఎందుకు ఉంటుంది డయాబెటీస్ అని అన్నారు. నేను ఒకసారి చేయించుకున్నానంటే HbA1c 9.5 ఉందండి తనకి. సో 9.5 ఉందన్నప్పుడు చాలా కంగారు పడుతుంటే నేను అన్నాను, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసాము కంప్లీట్గా. లైక్ మనము స్టార్టింగ్లో కొద్ది కంట్రోల్ అవ్వడానికి కొద్ది మెడిసిన్స్ కోసం స్పెషలిస్ట్ని వెళ్ళి కలిసి వాళ్ళు ఏం మెడిసిన్ పెట్టారో అవి ప్రాపర్గా ఫాలో అవ్వమని చెప్పాము. దాంతోపాటు మ్యాక్సిమం తనకి జస్ట్ 1.5 month అండి, డెఫినెట్గా 1.5 month తను చాలా చేంజ్ అయ్యారు. లైక్ ఎలా అంటే ఇంతకుముందు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ లేట్గా పడుకోవడము, అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి తనకి. ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒకటే అంటాను, డయాబెటిక్ ఉండేవాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్న, హై డోసెస్ మెడిసిన్ వాడుతున్నా, మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకొని, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే, ఇన్సులిన్ వేసుకుంటే అంటున్న వాళ్ళు ఆ డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు. దాని తర్వాత మెడిసిన్స్ కూడా స్లోగా మనం కంట్రోల్లో ఉంటే ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది? కంట్రోల్ దాటితేనే కదా మనం వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోండి, తొందరగా పడుకోండి. చాలామంది చెప్తున్నాను. మనం ఆ కేసు వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క ఒక 2-3 ముక్కలు, మెంతులు ఒక 1/2 స్పూను, ఒక బెండకాయని 2-3 ముక్కలు కట్ చేసేసి ఒక నైట్ నానబెట్టిచ్చేసి ఒక 250 ml వాటర్లో మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని పొద్దున్నే పరిగడుపున కొద్ది వాటర్, ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత ఈ వాటర్ తాగమన్నాం. ఈ వాటర్ తాగిన తర్వాత మన మార్నింగ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క. ఇది అందరికీ సెట్ అవ్వదు, బట్ మనం వాళ్ళతో దీంతో పాటు డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ డయాబెటీస్ ఉంటే కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క, కానీ ఉసిరికాయ దొరకపోతే మనము చిన్న అల్లం ముక్కైనా వేసుకోవచ్చు. జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్, అదే మనము చెప్పాం కదా, బెండకాయ,
దాల్చిన చెక్క, మెంతులు ఇవి నైట్ నానబెట్టుకొని పొద్దునే తాగమన్నాం కదా, బై 6:30, 7 కల్లా ఈ వాటర్ తాగిచ్చి, అది తాగించిన ఒక 40 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క జ్యూస్ ఇవ్వడము, అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోశ కానీ, మనం ఒక రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్లో కూడా మనం రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ, సామెలు కానీ, మనం ఊదలు కానీ, సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి, దాంతోపాటు పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయించాము. తనకి ఇంకా అదర్ దెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండింది. సో సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్కి వచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. దాన్ని నవారా రైస్ అంటారు. మనం డయాబెటీస్ వాళ్ళలో హై లెవెల్స్కి వెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ విజన్, చూపు కరెక్ట్గా ఉండదు వీళ్ళలో, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో. కొంతమందికి నరాలలో తిమ్మిరి రావడము, మోకాలు నొప్పులు కూడా రావడానికి కారణము, అండ్ కొంతమందిలో బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో మనము రెడ్ రైస్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మోర్ న్యూట్రిషన్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ని కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్, ఆకుకూర ఫ్రై, దాంతోపాటు పల్చటి మజ్జిగ, ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు, మనం పండించుకుంటే వస్తుంది చిన్న మెంతి కూర, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ మధ్యలో కలుపు తాగమనం. వెరీ సింపుల్, ఇంతే డైట్. ఇంకా దాని తర్వాత 4 to 5 మధ్యలో ఏదైనా స్నాక్, డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం, అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము, అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీడే 1 అవర్ యోగా చేయించామండి. అది బేసికల్గా తనకు చెప్పాము, తను చేసుకున్నారు ఇంట్లో ప్రాపర్గా. నేను వితిన్ 1.5 మంత్లో తన లెవెల్స్లో ఎవ్రీ 3 డేస్కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ పంపించమని చెప్పాము. అది ప్రాపర్గా పంపిస్తున్న కొద్ది రాను స్టార్టింగ్లో ఫాస్టింగ్ లెవెల్స్ 240, 250 ఉండే, మనకి పోస్ట్ లంచ్ పోస్ట్ తర్వాత తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత చూస్తే ఒక 300 అలా ఉండే స్టార్టింగ్లో తనకి. అది రాను క్రమంగా చూసుకుంటూ వస్తే 1.5 మంత్ తర్వాత ఫాస్టింగ్కి వచ్చాక ఒక 100కి అలా వచ్చింది, పోస్ట్కి వచ్చాక 140, 150కి వచ్చింది. సో హీఈస్ పర్ఫెక్ట్లీ గుడ్. అంటే జస్ట్ లైఫ్ స్టైల్ని మొత్తానికి మార్చాం. తనకు ఒక భయం క్రియేట్ అయింది, తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు. తర్వాత స్టార్టింగ్లో మెడిసిన్స్ పెట్టాము, దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్. దాని తర్వాత యాజ్ అ న్యాచురోపతి డాక్టర్గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్గా తను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినప్పుడు తనకు ఒక ధైర్యం అనమాట. ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగింది అనుకోండి, అరే పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ మేము ఆ రోజు నిద్రపోకపోయినా సరిగా లేట్గా డిన్నర్ చేసినా, ఒకవేళ డిన్నర్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోయినా ఇమీడియట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్కి మనం కంగారు పడిపోవద్దు. ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంగా తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అలా కరెక్ట్ మానిటర్ చేస్తే 45 డేస్లో మెడిసిన్స్ లేకుండా, దాని తర్వాత మనము ఒక 2 months 2.5 months తర్వాత HbA1c చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి. సో ఎప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు కంగారు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు. సో డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి, మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. వెరీ సింపుల్. ఇది మనం కూడా మార్చుకోవచ్చు. దీనికోసం ఎటెటో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మనం జాగ్రత్తగా లేము అంటే మనం తింటున్న ఆహారం కానీ, పడుకునే విధానం కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని మనం ఒక చిన్న అవగాహన ఉండాలి. దాన్ని మనం కరెక్ట్ విధానంలో పడుకోవడము, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము, ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు మనం జనరల్గా డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. జనరల్గా డయాబెటిక్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని కలిసి వాళ్ళ ఖచ్చితంగా అప్రోచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా అన్ని వీడియోలు చూస్తుంటాం, అన్నీ ఫాలో అయిపోతుంటాం. అది చాలా రాంగ్. బేసికల్లీ మనం ఏమనుకుంటున్నాం యాజ్ డాక్టర్గా, మేము ఒక టాపిక్నే మాట్లాడుతున్నాం. సో ఆ టాపిక్తో పాటు వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి ఇంకా బీపీ ఉంది, దానికి ఇంకేమైనా థైరాయిడ్ ఉంది, ఇంకేమైనా బరువు ఉన్నారన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారవచ్చు, లేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని పడకపోవచ్చు. కొంతమందికి వాతం ఉండే వాళ్ళకి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అలాంటప్పుడు మనం కొద్దిగా మార్పించుకొని, అంటే వినడం తర్వాత ఒక మంచి అవగాహన తెచ్చుకోవడము, దాని తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము, ఇవి ఫాలో అవ్వచ్చా లేదని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి ఏది పని చేయట్లేదని చెప్పి నీరసపోతూ ఉంటాం. అలా ఎప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం చూస్తున్నాము, మన బాడీ విషయానికి వస్తే మనం కొద్ది జాగ్రత్తగా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు
అండ్ మన ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే జామకాయ. జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. జామకాయ వల్ల ఏంటంటే షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు కానీ, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చు మన జామకాయతో పాటు నేరేడు పళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ దాంతోపాటు చెర్రీస్ కూడా బాగా అద్భుతంగా, చెర్రీస్ మనకి వర్షాకాలంలో చెర్రీస్ దొరుకుతాయి కదా, అవి కూడా చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్, దీనివల్ల కూడా మంచిది, మనకి గట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బెస్ట్ ఫ్రూట్ అంటే దానిమ్మకాయ. దానిమ్మకాయ షుగర్ చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో ఇప్పుడు 100 మందిలో ఏదో ఒక్కరికి షుగర్ ఫ్లక్చువేషన్ అవుతుంటుంది ఆ రోజు అని చెప్పేసి దానిమ్మకాయ తినడం ఆపేస్తూ ఉంటారు. బట్ దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి. ఆరెంజెస్ కూడా ఏదైనా సరే అండి, ఇప్పుడు మనము ఆరెంజెస్ గురించి, బ్లాక్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూటు, జామకాయ, బొప్పాయికాయ, ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్వి. అది కూడా మితంగా తినాలి. అమితంగా తింటే ఏదైనా అది హెల్దీ పర్సన్ కూడా అది విషయమే అంట నేను. సో మితంగా తీసుకోవాలి. సో దాంతోపాటు రెగ్యులర్గా యోగా, అండ్ స్పెషల్లీ మనము యోగా అనేది బెస్ట్ థింగ్ అండి. యోగా చేసుకుంటూ ఉంటే అది కూడా ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి పవనముక్తాసన అంట, ధనురాసన అంట, ఇవన్నీ మనం మార్నింగ్ లేచిన వెంటనే యోగా స్టార్ట్ చేయడము, ఆ డీటాక్స్ వాటర్ తాగడము, దాని తర్వాత ఒక మంచి జ్యూస్, దాని తర్వాత మంచిగా ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, సో అవి తీసుకోవడం, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, డిన్నర్కి వచ్చాక ఏదైనా టిఫిన్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రూట్స్ తీసుకోవడము, అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోవడము. అల్టిమేట్ థింగ్ మనం చేసే ప్రయత్నము డయాబెటిక్ కోసం అయితే దానివల్ల 100 రకాల బెనిఫిట్స్ వస్తాయి. చూసారా, ఏ సమస్య రాదు. బికాజ్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ సమస్యను రాకుండా కాపాడతాయి. కాబట్టి మనం ఒక రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ 3 to 4 months బ్యాక్ చేసిన కేసుని మీతో డిస్కస్ చేస్తున్నాను. ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. తన లైఫ్ స్టైల్ మొత్తం యంగ్ అబ్బాయి కదా, తనకి ఫస్ట్ కంగారు వచ్చేసింది డయాబెటిక్ నాకేంటి, మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు. సింపుల్ థింగ్గా లైఫ్ స్టైల్ మార్చాము. ఆ లైఫ్ స్టైల్ ఇంకెన్ని రోజులు చేయాలని అస్సలు అడగలేదు తను. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవడం వల్ల నా బాడీలో నేను బ్యాక్ టు అబ్బాయికి మజిల్ లాస్ చాలా అయ్యింది, చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వెయిట్కి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు. డయాబెటిక్ ఎవ్రీ వీక్లీ వన్స్ మానిటర్ చేసుకుంటున్నారు. ఒకసారి డయాబెటిక్ పోయిందని చెప్పేసి మనం వదిలేస్తాం, అలా కాదు. మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఓ మంత్లీ వన్స్ కానీ, అట్లీస్ట్ మరీ ఒకటేసారి వదలకుండా వీక్లీ వన్స్ కానీ, 2 weeks ఒకసారి కానీ, మంత్లీ వన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటే టెన్షనే ఉండదు మనకి. అలా ఇంట్లో చూసుకుంటే మంచిది. సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఒకటి కాదు, ఏ రకాల సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో చాలామందిలో ఫేస్ మీద పింపుల్స్ రావడము, లేదంటే ఫేస్కి చాలా డార్క్గా అయిపోవడము, లేదంటే ఎన్నో రకాల సమస్యలతో చాలామంది మన క్లినిక్ కూడా వస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా ఇది యంగ్స్టర్స్లోనే ఎందుకు వస్తుంది, అండ్ కొంతమందిలో మెనోపాజల్ సిమ్టమ్స్లో కూడా ఈ మంగుమచ్చలు, ఇలాగా ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం న్యాచురోపతి ద్వారా ఎలాంటి అండ్ లైక్ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా ఫేస్ని ఎంత నీట్గా అందంగా ఉంచుకోవచ్చు దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో చాలామందిలో మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో అయితే టీనేజర్స్ చాలామంది మన దగ్గరికి వచ్చి, మేడం మా మీద ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి. కొంతమందికి పస్ లాగా, అంటే మనకి పస్ లాగా ఉంటుంది, పింపుల్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి వీళ్ళకి ఎన్నో రకాల క్రీమ్స్, సీరమ్స్, సోప్స్ మారుస్తుంటారు, రకరకాల వాడేస్తుంటారు వాళ్ళు. ఫైనల్గా మన దగ్గరికి వచ్చి, సో వెరీ సింపుల్గా ఏదన్నా, అంటే ఇవన్నీ మేము వాడలేం మేడం, వాడుతున్న కొద్ది వాడినంత వరకు బాగానే ఉంటున్నాయి, వాడడం ఆపేసాక ఇంకా డబల్ అవుతున్నాయి పింపుల్స్, ఇవన్నీ కాకుండా న్యాచురల్గా ఏదైనా చెప్పండి అని చెప్పి చాలామంది వస్తుంటారు. అంటే వాళ్ళకి మనం బెస్ట్ సొల్యూషన్స్ కూడా చెప్తుంటాము. కానీ సో మనం ఒక వీడియో ద్వారా చాలామందికి కన్వే చేయాలని దాని గురించే మనము చెప్తుంటాను. మనం బాగా గమనిస్తే ఫేస్ మీద పింపుల్స్ ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల అండ్ స్పెషల్లీ క్లీన్ చేసుకోరు. చాలామంది యంగ్స్టర్స్లో బిజీ షెడ్యూల్స్ అని చెప్పి లేట్గా లెగడము, ఏదైనా వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తారు, వచ్చిన తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒకటే అంటాను, మార్నింగ్ లేచిన తర్వాత క్రమ పద్ధతిగా ఇది ఫాలో అయితే డెఫినెట్గా అండి ఫేస్ యంగ్గా ఉంటుంది. స్పెషల్లీ అంటే చాలామందిలో యంగ్స్టర్స్లో మనం గమనిస్తే ఒక 20 to 25 years వాళ్ళని చూస్తే వాళ్ళు ఫేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల, సో వాళ్ళలో పెద్ద వాళ్ళలా కనపడుతుంటారు. ఫేస్ చాలా ముడతల్లాగా కనపడము, లేదంటే ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒక మచ్చల్లాగా ఉండిపోతూ ఉంటాయి.
సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే న్యాచురల్గా బెస్ట్ సొల్యూషన్ సింపుల్ టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సో నేను ఏమంటానంటే పుదీనా అండి. పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. పుదీనా బెస్ట్ సొల్యూషన్. నేను ఏమంటానంటే పుదీనా ఒక గుప్పడంత పుదీనా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ వస్తుందా, ఆ జ్యూస్ని ఒక ఐస్ ట్రేలో వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా, మార్నింగ్ లేచిన వెంటనే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పుదీనా జ్యూస్తో చేసిన ఐస్ క్యూబ్స్ అన్నీ వాటర్లో వేసి ఫేస్ని అలా డిప్ చేయండి. డెఫినెట్గా ఫేస్ ఎప్పుడైనా సరే చూడండి, ఈ జనరేషన్లో స్పెషల్లీ యంగ్స్టర్స్ అనే కాదు, ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనము ప్రత్యేకంగా లేట్గా లెగడం వల్ల ఫేస్ చాలా స్వెల్లింగ్ ఉంటుంది, ఉబ్బుగా అనిపిస్తుంటుంది మనకి. మనకి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఫేస్ చాలా హెవీగా అనిపిస్తుంటుంది. ఆ హెవీనెస్ తగ్గడమే కాకుండా ఈ పస్ సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను పింపుల్స్ వస్తే పెయిన్ఫుల్గా వస్తుంటాయి, అవి తగ్గడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చాలామంది పింపుల్స్ వస్తూ ఉంటాయి. పింపుల్స్ చుట్టూ మనము చేత్తో పెట్టి గీగురుతూ ఉంటారు, అంటే దురదలాగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంటుంది మనకి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గించడానికి బెస్ట్ న్యాచురల్గా ఎలాంటి మనము కష్టం లేదు. పుదీనా అయితే ప్రతిరోజు మనకి ఇంట్లో ఉంటుంది. ఆ పుదీనా గుప్పడంత తెచ్చుకొని మిక్సీ పట్టేసి 100% మీకు బంగు మచ్చలు ఉన్నాయా, మీకు ఫేస్ మీద పింపుల్స్తో పాటు పస్సెల్స్ ఉండి పస్గా ఉండి పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయా, మీకు చాలా ముడతలుగా అనిపిస్తుందా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే పొద్దున్నే లేచి పుదీనాని మిక్సీ పట్టేసి దాంతో చేసిన ఐస్ క్యూబ్స్ని మంచిగా ఒక ప్లెయిన్ వాటర్లో పుదీనా ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని ఫేస్ డిప్ చేయండి. ప్రతిరోజు ఒక 10 days చేయండి. 100% ఫేస్లో డిఫరెన్స్ రాకపోతే మీరు నన్ను కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి నేను ప్రాక్టికల్గా చాలామంది యంగ్స్టర్సే కాకుండా చాలామంది మెనోపాజల్గా ఉన్నప్పుడు కూడా, అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా, యంగ్స్టర్స్లోనే పీరియడ్స్ కూడా ఆగిపోతున్నాయి. లైక్ ఒక 40 yearsలోనే పీరియడ్స్ ఆగిపోతున్నాయి కొంతమందికి. సో ఆ కైండ్ ఆఫ్ యంగ్స్టర్సే కదా, వాళ్ళు కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ ఫేస్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతుంటారు. బెస్ట్ సొల్యూషన్ అండి పుదీనాని మిక్సీ పట్టేసి ఫేస్కి ఇలా పెట్టడము. దాంతోపాటు మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ తాగడము. ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి, ఓ రోజు కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క వేసుకొని ఈ జ్యూసెస్ చూసుకోండి. 6 days 6 జ్యూసెస్ తాగాలి. ఫేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కొంతమందిలో చెప్తున్నాను, ఈ ప్రాబ్లం రావడానికి కూడా కారణం కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్. B12 సరిగా లేకపోయినా, B12 మేజర్ పార్ట్ అండి. B12 సరిగా లేకపోతే ఫేస్ డార్క్ అయిపోవడము, ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ మంగుమచ్చలు రావడము, అండ్ ఐరన్ తగ్గిపోతే కూడా ఫేస్ డల్గా అయిపోవడము, బ్లాకిష్ కలర్గా ఫామ్ అయిపోతుంటుంది. కొంతమందికి హిమోగ్లోబిన్ కూడా లేకపోయినా కూడా, రక్తహీనత వల్ల కూడా ఫేస్ చాలా డస్కీగా డార్క్గా అయిపోతుంటుంది. కొంతమందికి డి విటమిన్ లేకపోయినా కూడా ఫేస్ మీద చిన్న మచ్చలు, తెల్ల మచ్చలు వస్తుంటాయి. సో ఇవి మెయిన్ విటమిన్స్. ఇవి కరెక్ట్గా ఉండాలంటే మనం జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవాలి, లేదంటే ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. సో నేను ఏమంటానంటే మార్నింగ్ లేచాక మంచిగా ఇలా పుదీనా చేసుకుని ఫేస్లో ఇలా డిప్ చేస్తే ఫేస్ మంచిగా ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకుంటే ఫేస్లో మంచి క్లీన్నెస్ ఉంటుంది. దాని తర్వాత ఫ్రూట్ విషయానికి వస్తే మంచిగా ఒకరోజు ఆరెంజెస్ తినడం కానీ, ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ చేయండి. లేదంటే పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, ఇంత ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ ఓ రోజు కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క ఒకరోజు మంచిగా దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు మంచిగా బెస్ట్ దానిమ్మకాయ జ్యూస్, కొద్దిగా కొంతమంది వీట్ గ్రాస్ జ్యూస్ కూడా చాలా మంచి. ఇప్పుడు వీట్ గ్రాస్ కూడా మనం గోధుమలను ఇంట్లో తెప్పించి నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన దాన్ని మంచి ట్రేలో వేసేస్తే ఒక 4-5 రోజుల్లో మంచిగా మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని మనం చిన్న గ్రీన్ కలర్గా మనకి మొలకెత్తిన దాంతో మనం మంచి గడ్డి వస్తే, గోధుమ గడ్డి చాలా డిఫరెంట్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అండ్ స్ట్రెస్కి యూజ్ అవుతుంది, అండ్ స్పెషల్లీ ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది. ఇలా గోధుమ గడ్డిని క్రష్ చేసేసి దాంతో చేసిన జ్యూస్ కానీ, ఓ రోజు మంచిగా డెఫినెట్గా మనము ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తాగడం కానీ, ఒకరోజు మంచిగా పైనాపిల్ జ్యూస్ తాగడం కానీ, ఈ జ్యూసెస్ని మనము డే బై డే ఒక్కో రోజు ఒక జ్యూస్, లేదు రోజు ఇవన్నీ డే బై డే ఇవన్నీ తాగలేము కానీ ఒకే జ్యూస్ చెప్పండి అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ అల్టిమేట్ జ్యూస్ ఇది. ఇలా జ్యూస్ తాగుతూ ఫుడ్ విషయానికి వస్తే కొన్ని జంక్ ఫుడ్స్కి అవాయిడ్ చేయండి, ఆయిల్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. డెఫినెట్గా ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలని మనకు తెలిసి కూడా మనం తప్పు చేస్తే డెఫినెట్గా ఫేస్ అనేది చాలా, ఫేస్తో పాటు హెల్త్ పాడవుతుంది, హెల్త్తో పాటు హెయిర్ డ్యామేజ్ అయితే ఇంకా ఆ పెయిన్ చాలా ఇంకా విపరీతంగా ఉంటుంది. కాబట్టి మనకి కొన్ని జంక్ ఫుడ్స్కి లైక్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవడము, ఇంకా బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడము. ఓకే, మంచిగా వాటర్ కూడా, స్కిన్ గ్లో అవ్వాలంటే మనం ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో
వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫరెన్స్ మనం ఇవన్నీ చేయలేము, మాకు ఓన్లీ సింపుల్ వే చెప్పండి అంటే వాటర్ ప్రాపర్గా తాగండి. ఎంత వాటర్ ప్రాపర్గా తాగుతామో అన్ని టాక్సిన్స్ త్రూ మోషన్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ క్లీన్గా ఫ్లష్ అయిపోతే ఆ న్యాచురల్ గ్లో, మీరు ఏ క్రీమ్స్ అప్లై చేసినా ఎంత లోషన్స్ అప్లై చేసినా కూడా గ్లో రాని గ్లో మీరు ప్రాపర్ వాటర్ తాగడం వల్ల వస్తుంది. ఆ వాటర్ కూడా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ మంచిగా ఒకటేసారి అలా డంప్ చేయకుండా వాటర్ అలా ఒకటేసారి తాగినా కూడా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందని చాలామంది వాటర్ తాగకుండా ఉంటారు. అలా వాటర్ తాకపోవడం వల్ల కూడా ఫేస్ డార్క్ అయిపోవడము అండ్ స్పెషల్లీ స్వెట్ కూడా వీళ్ళలో, అంటే టీనేజర్స్లో మీరు బాగా గమనిస్తే చెమట స్మెల్ డిఫరెంట్ వస్తుంది. అసలు పక్కన వాళ్ళు కూడా చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. ఎందుకు వస్తాయి ఈ సమస్యలన్నీ, స్కిన్ సమస్యలు ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి అంటే మనం నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. కాబట్టి మార్నింగ్ నుంచి 11-11:30 వరకు ఒక 1 లీటర్ అలా ఫినిష్ చేసి 11 to 2 1 లీటర్, 2 to 4 1 లీటర్, 4 to 7 వరకు 1 లీటర్, అట్లా 4 లీటర్స్ వాటర్ తాగడము కొద్దిగా డివైడ్ చేసుకుంటూ. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మంచిగా ఇప్పుడు స్కిన్కి సంబంధించిన సి విటమిన్ ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ కానీ లేదంటే మనము మంచిగా ఆరెంజ్ జ్యూస్ కానీ స్కిన్కి చాలా గ్లో ఉండి. మనం ప్రతిరోజు మీకు ఆరెంజెస్ అయితే రెగ్యులర్గా దొరికినప్పుడు సీజనల్ వైజ్గా మనం ఆరెంజెస్ జ్యూస్, తర్వాత పైనాపిల్ తినడం కానీ జ్యూసెస్ కానీ మనం తినడం అనుకున్నాం అనుకోండి 2-3 ముక్కలు తినేసి ఆడపెట్టేస్తాం. అది కాకుండా జ్యూస్ లాగా చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ అలా వదిలేయకుండా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండాలంటే మంచిగా జ్యూస్ కానీ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క పొద్దున పూట, సాయంత్రం 4 to 5 మధ్యలో ఫ్రూట్స్ని కట్ చేసుకొని తినడము అండ్ జంక్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవడము. పుదీనా జ్యూస్ని మిక్సీ పట్టేసి ఉప్పంతా పెట్టేసి ఫేస్ పెట్టుకోవడము 100% ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందంటే. చాలామంది సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకోకపోతే స్కిన్ పాడవుతుంది అంటారు. నేనంట ఏ లోషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహారం, తాగుతున్న వాటర్ అండ్ స్పెషల్లీ తొందరగా పడుకోవడం, స్పెషల్ కేర్ తీసుకోవడం. నైట్ పడుకుంటున్నప్పుడు కూడా మంచిగా చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా మనము చాలా తక్కువ పాలు తీసుకోవడము, మనము శనగపిండి కొద్దిగా తీసుకోవడము, పచ్చి పసుపు కొద్దిగా తీసుకొని మంచిగా కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకొని. అది కూడా చాలామందిలో పింపుల్స్ ఉండేవాళ్ళు ఫేస్ ప్యాక్స్ తొందరగా పెట్టకండి. అంటే కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, పెయిన్ఫుల్గా పసు ఉంటుంది. అలాంటి పింపుల్స్ వాళ్ళకి ఫేస్ ప్యాక్స్ పెట్టకుండా మంచిగా మనం చెప్పాం కదా ఫస్ట్ ఫుడ్ వాటర్ బాగా తాగడం స్టార్ట్ చేస్తే దాని తర్వాత మనకి ఈ పస్సుగా ఫామ్ అయిన పింపుల్స్ వల్ల వచ్చే పెయిన్ ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత ఆ పింపుల్స్ అన్నీ పోయి మనకి ఉంటాయి కదా మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలకి ప్యాక్స్ పెట్టాలి. వెరీ సింపుల్. ఇంట్లో ఉన్నప్పటి నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, పాలేసి కొద్దిగా శనగపిండి వేసి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ప్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి మంచిగా ఫేస్ గ్లో రావాలంటే మంచిగా మన కొద్ది పాలల్లో మనకు శనగపిండి కొద్దిగా మనము పసుపు వేసుకొని ప్యాక్ లాగా పెట్టుకోండి. అలాగా మనము ప్రతిరోజు కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టండి. అలా కుదిరినప్పుడు పెట్టి దాని తర్వాత మంచిగా చల్లని వాటర్తో మంచిగా వాష్ చేసేసుకోండి. చాలా గ్లో వస్తుంది. ఫేస్ బాగుండాలంటే ఆహారంతో చాలా కనెక్షన్ ఉంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ వాటర్ కరెక్ట్గా తాగాలి. ఈ 3 కరెక్ట్గా ఉండి అండ్ ఫేషియల్ యోగా అంటారు. మనం ఫేస్ చాలామందికి ముడతలు పడిపోవడము లేదంటే ఏజ్గా కనిపించడానికి కూడా కారణం ఫేషియల్ మూమెంట్స్ చేయకపోవడం వల్ల. ఏమంటారంటే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, మనం ఒక వీడియోలో కూడా చేసాం, మౌత్కి సైడ్స్ ఈ మూమెంట్ చేయడం, క్లాక్ వైజ్ తిప్పడము, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడము, ఇలా స్ట్రెచెస్ చేయడం, ఈ జాలైన్ దగ్గర ఇలా మంచిగా పుల్ చేయడము, ఇవి చేసుకుంటే మాత్రం ఫేస్ టైట్గా ఉంటుంది అండ్ ఫేస్ ఇప్పుడు ఏ పింపుల్స్ రాకుండా హెల్దీగా ఏ మంగు మచ్చలు లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేశారు ఫేస్ గురించి కానీ, హెల్దీ డైట్ ఏంటి ఫేస్ గురించి అండ్ మంగు మచ్చలు పోవడానికి ఏం చేయాలి అంటుంటారు. మంగు మచ్చలు పోవాలంటే మీరు లైఫ్ స్టైల్ని మార్చుకొని మంచిగా బెస్ట్ థింగ్ వాటర్ కరెక్ట్గా తాగండి. పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్ని ఫేస్కి పెట్టండి. డెఫినెట్గా ఇంకా బాగా మీకు ముఖం మీద మచ్చలు ఉన్నాయి అవి పోవట్లేదంటే పుదీనా జ్యూస్ చేసేసుకొని అప్లై చేసేసుకొని నైట్ మార్నింగ్ లేచాక వాష్ చేయండి. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా మంగు మచ్చలు అలా ఉండే వాళ్ళకి బెస్ట్ వే ఇది. సో ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి. ఫేస్ చాలా అందంగా ఉంటుంది, హెల్తీగా ఉంటాము. స్పెషల్లీ ఫేస్ ఇండికేట్ చేస్తుంది మనకి ఏ సమస్య వచ్చినా. మనం చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కళ్ళ కింద బుడిపిల్లాగా ఉంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంటారు. కొంతమందికి బుగ్గల దగ్గర ఏదైనా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఫేస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం హెల్దీ ఫుడ్ తినాలి అండ్ మంచిగా వాటర్ తాగాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇలా మెయింటైన్ చేసుకుంటే అండ్ ఫేస్ యోగా అని ఉంటుంది, అది కూడా చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మీ ఫేస్కి ఏ సమస్య రాదు. అండ్ సో ఇవన్నీ చేయడం వల్ల యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతాయి. మనకి ఏజ్ అనేది ఎప్పుడు కనపడదు మనకి. అలా మెయింటైన్ చేసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are